మొత్తానికి అయితే మసాయి దగ్గరికి వచ్చినాం మేము. ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి ఇండియన్స్ కానీ వేరే ఫార్మర్స్ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏంటో చూస్తాం. మేము ఇక్కడ ఒక చేస్తున్నాం. కార్ వాళ్ళు కూడా కొంచెం డబ్బులు అడిగారు. ఏంటి అసలు ఎంత మనీ అనేది కూడా చెప్తున్నాం. ప్లస్ లోపల ఎలా ఉంటుందో తెలియదు మనకి. మసాయి తెగ వాళ్ళు వరల్డ్ ఫేమస్ అనమాట. వీళ్ళు ఈ ఆదిమానవులు అంటే అడవిలో జీవిస్తారనమాట. అలాగే ఈ సఫారీ వ్యాన్ కూడా చూద్దాం లోపల ఎలా ఉంటుంది. ఎలా ఉంది? ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇది ఎక్కడ కాదు ఇప్పటివరకు చెన్నైకి వచ్చిన సరే నాకు కారణాలు అండ్ మీట్ దిస్ గాయ్ మనకు ఆఫ్రికాలోనే కలిసిండు, ఈ ఇండియాలోనే కలిసిండు. తర్వాత మనతో పాటే చూడండి, అక్కడ చూడండి, అక్కడ చూడండి ఏనుగులు కనిపిస్తున్నాయి మీకు. చూడండి ఏనుగులు చిన్నగా ఉన్నాయి కానీ పోను ఇంకా పెద్దగా కనిపిస్తాయి ఏనుగులు. చూడండి టాప్ ఓపెన్ చేసిండు, మనం పైనకి నిలబడి చూడొచ్చు అనమాట ఇలా. మేబీ ఇన్సైడ్ మసాయి మరా. We're really excited. It's a village. Where is this village? చూడండి సింహాలు ఎలా వస్తున్నాయో కనిపిస్తుందా మీకు? చూడండి ఇక్కడ వస్తున్నాయి దగ్గర. ఇంత దగ్గర నుంచి వాటిని చూస్తాం అనుకోలేదు ఎప్పుడు. చూడండి అవి ఎలా ఉన్నాయి. ఫ్రెండ్ లుక్ ఎట్ దిస్. ముందర నుంచి ఎలా పోతున్నాయి అవి. అయ్యో ఎలా ఉన్నాయి చూడండి ఎంత పెద్దగా. సూపర్ అసలు ఎంత పెద్దగా ఉన్నాయి అవి. క్రాస్ చేస్తున్నాయి చూడండి, క్రాస్ చేస్తున్నాయి. క్రాస్ చేస్తున్నాయి చూడండి, క్రాస్ చేస్తున్నాయి. కనిపిస్తున్నాయా? అయ్యో సూపర్. అంతే ఎందుకు ఆగినో తెలియదు. ఆ జింకలు చూడడానికి ఆగినరు. ఒక్కడ ఆగితే అన్నీ ఆగాల్సి వచ్చినాయి. టైం వేస్ట్. ఇవన్నీ మన వల్ల ఏ పనులు కాదండి. ఇది టైం వేస్ట్. ఒకసారి అది మన దిక్కు చూసిందంటే అయిపోయి అంతే సంగతులు. ఇంకా చూసారా ఎలా ఉందో లయ్య. అయ్యో బాబు ఎంత పెద్దగా ఉంది చూడండి. చూడండి మీకు టైర్ కింద పడినట్టు కాలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ కాలు టైర్ కింద పడింది కరెక్ట్గా. అది వెలికి పోతే ఏంటి అనే పరిస్థితిలో ఎలా ఉంది. అయ్యో అసలు ఎంత పెద్దగా ఉంది. అసలు దగ్గర నుంచి చూసి మాత్రం భయం వేస్తుంది. అసలు దాని పండ్లు దాని చేతులు ఎంత పెద్దగా ఉందో. అది వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అర్థం అవ్వట్లేదు. అసలు వీళ్ళేమో ఏం చేయాలో అర్థమవుతలేదు. చూడండి అందరు ఇక్కడ ఆగిపోయింది. దాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోవడమే బెటర్. దాన్ని ఇచ్చిపెట్టుకోవడమే బెటర్. అలా దాన్ని ఇచ్చిపెట్టిపోవడమే బెటర్. చూడండి అందరు ఆగిపోయినారు. ఎందుకంటే చూడండి దాని కింద ఉంది. ఇప్పుడు
దాన్ని కొంచెం టైర్ కదిలిచ్చినా కూడా ఏం చేస్తుందో తెలియదు, అది లేస్తున్నది. చూడండి వీళ్ళందరూ ఆగిపోయారు, అసలు దాని దెబ్బకే. చూడండి వెళ్ళిపోతున్నారు అందరు, దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అయ్యో అబ్బా, ఓరే దేవుడా, ఏంటిది అసలు ఇది లేస్తుందా లేయదా అని కన్ఫ్యూజన్లో ఉండిపోయినాం అందరం. అబ్బాబ్బా, ఎందుకు లేసలేదో నాకు అర్థమవుతలేదు, దెబ్బ తాకినట్టుంది దానికి. చూసారుగా ఎలా ఉన్నాయో జిరాఫీలు, అద్భుతంగా ఉన్నాయి. అక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి, కాకపోతే ఏనుగులు చాలా దూరంగా ఉన్నాయి, చూడడానికి వీలు లేదనుకుంటా. ఆఫ్రికాలోని కెన్యాలో సఫారీకి వచ్చినాము. మసాయి తెగ దగ్గర ఉండే ఈ అడవి ప్రాంతం దగ్గరికి వచ్చినాము. మొత్తం ఇక్కడ దగ్గర మొత్తం సఫారీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి జీప్స్. ఇక్కడ ఎందుకు ఆగినంటే ఇక్కడ అన్ని టాయిలెట్స్ అవి ఉన్నాయి కాబట్టి. మార్నింగ్ 5కి స్టార్ట్ అయినాం మేము నరుకులో. తర్వాత నైరోబి నుంచి నకురుకి వచ్చినాము. నకురు నుంచి ఇక్కడ మసాయి తెగ ఉండే అడవి దగ్గరికి వచ్చినాము. తర్వాత ఇక్కడ అంతా చూడండి ఎలా ఉన్నాయో, ఇవన్నీ సపరేట్గా తీసుకుంటారు అనమాట. ఒక్కొక్కరికి కలిపి ఒక 200 షిల్లింగ్స్ అట్లా తీసుకుంటారు అనమాట. అంటే తక్కువనే తీసుకుంటారు ఒక్కొక్కరికి. తర్వాత ఆ రోజంతా మనకి ఆ జీప్ అంతా మేము ఒక 4 కలిసి వచ్చినాం అనమాట. వేరే దేశం వాళ్ళ అందరం కలిసి అక్కడ గేట్ దగ్గర అందరం కలిసి ఒక జీప్ మాట్లాడుకొని వచ్చినాము. ఇదనమాట మా జీప్. అది ఇది చూడండి ఎంత బాగుందంటే ప్లేస్. మీకు ఇంతకుముందే మొత్తం ఏనుగులు అవి చూసే ఉంటారు నాకు తెలిసి. ఇది మళ్ళీ నేను ఒకసారి చూపించడానికి మాత్రమే. ఎంత హైట్లో ఉంది తెలుసా టాయిలెట్స్ అసలు. ఎందుకంటే ఏ యానిమల్స్ దగ్గరికి రాకూడదని ఇలా టాయిలెట్స్ దూరంగా పెట్టారు. వెనక జీప్స్ పోతున్నాయి కదా, అవన్నీ సఫారీ జీప్స్ అనమాట. మనం మాట్లాడుకొని రావాలి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా జీప్స్ ఉన్నాయి. ఎన్నో మీకు ఎంతమంది దేశాల వాళ్ళు కనిపిస్తుంది తెలుసా. కానీ ఇంకోటి ఏంటంటే ఎక్కడ పోయినా ఏ టూరిస్ట్ ప్లేస్కి పోయినా మన ఇండియన్ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు. నాతో పాటు వచ్చిన మన ఫ్రెండ్ తమిళోడు, తర్వాత తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే మేము పలకరేయలేదు. ఇఫ్ ఈస్ పాసిబుల్ ఖచ్చితంగా వాళ్ళని కూడా పలకరిస్తాం. క్లియర్. ఈ జీప్ అనమాట మేము వచ్చింది. చూడండి ఈ జీప్ మేము వచ్చింది. కానీ వెనక వేరే జీపులు ఉన్నాయి చూసినావా, అది వేరే యూఎస్ వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఈరోజు మొత్తం వాళ్ళే అనమాట. ఇది మేము తీసుకున్న కారు. అయితే మేము వెనక నెంబర్ చూపిస్తాం. ఒకవేళ మీకు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఆయనకు బుక్ చేసుకోండి. ఒక రోజంతా ఎక్కువ మంది రావడానికి ట్రై చేయండి. ఒక 6 మెంబర్స్ అలా ఉంటే బాగుంటుంది. +254 7 98 95 42 అది వాళ్ళ నెంబర్. అది తమిళ అబ్బాయి మొత్తం అడుగుతున్నాడు, చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు చూసింటారు అనుకుంటా. చూసి మీరు ఒకవేళ కెన్యాకి వచ్చిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది, నేను చెప్తా వాళ్ళకు. అండ్ దిస్ గై ద డ్రైవర్. సే హాయ్. యా, మీకు మొబైల్ నెంబర్ చూపించిన కదా, ఈ నెంబర్కి కాల్ చేయండి. దిస్ ఇస్ ద నెంబర్ రైట్? for the body conversion tour. Okay, tell me your number. +254 okay 7 98 95 42 32. ఈ నెంబర్కి కాల్ చేయండి. డ్రైవర్ మిమ్మల్ని తక్కువ కూడా తీసుకొస్తాడు. ఇఫ్ ద పర్సన్ ఈస్ కమింగ్ టు ద ఇండియా, యూ షుడ్ బి లెస్ టు ద ప్రైస్. ఓకే, మీరు ఇండియా నుంచి వచ్చిందని చెప్పండి, ఖచ్చితంగా తక్కువ చేస్తారు. ఓకేనా? యా, ఇప్పుడు మనం టాంజానియాలో ఉన్నాము. చూడండి, ఇంటర్నేషనల్ బౌండరీ, నో ఎంట్రీ ఇన్ టు ద టాంజానియా. చూడండి, అవతలది టాంజానియా, ఇవతలదేమో కెన్యా. అవతల టాంజానియా, నేనున్నదేమో కెన్యా. నో ఎంట్రీ బట్ హీ ఈజ్ ఎంటర్డ్. చూడండి, నేను టాంజానియాలోకి వచ్చిన. చూడండి, ఇదిలా టాంజానియాకి వచ్చిన, కెన్యాకి వచ్చిన. దిస్ ఇస్ ద బార్డర్ ఆఫ్ ద టాంజానియా. అవతలకి వద్ద టాంజానియా, ఇవతలకి అయితే కెన్యా. ఎన్నిసార్లు చెప్పిన అదే. అందరు వచ్చి ఫొటోస్ దిగుతున్నారు అంతే. అది కూడా
మేల్, దిస్ ఇస్ మేల్. ఈ రెండు మగం అంట, అదేమో ఆడదంట. What is the difference? Tell me once again. They have knobs on the face. They have one knob over here, the back, and also one at the face. వెనక ఒక చిన్న కొమ్ములాగా ఉంటుంది వెనక. వాటికి ఈ మేల్స్ ఉన్నది ఆడవాటికి ఉంటుంది అనమాట. అదే డిఫరెన్స్, ఆడదానికి మగదానికి ఉన్న డిఫరెన్స్ అనమాట జిరాఫ్లకు. And the giraffe, they have a special walking style called ambling. Same legs, స్టైల్ అనమాట అది, వాకింగ్ అంబ్లింగ్ అంట. same face. ఓకే, గుడ్. కొత్త విషయం తెలుసుకోండి జిరాఫ్ల గురించి. ఇప్పుడు మనం అందరము హిప్పో పూల్ చూడకి వెళ్తున్నాము. హిప్పో అంటే హిప్పోస్ కించి చిన్నగా వాటర్ ఫౌంటైన్ లాగా పెట్టి దాంట్లో హిప్పోస్ ఉన్నాయి. హిప్పోస్ అంటే తెలుగులో ఏం చెప్తారు? నీటి గుర్రాలు, నీటి ఏనుగులు. నీటి ఏనుగులు అని చెప్తారు. లోపలికి అయిన తర్వాత మనం చూద్దాము వాటిని. వెళ్తున్నాం మనము హిప్పో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయి, బోట్స్ కూడా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ అని ఇగో ఇలా వెళ్ళాలన్నమాట. వాళ్ళు వెళ్తున్నారు. హిప్పో స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం మనం. చూద్దాం హిప్పోస్ ఎలా ఉన్నాయో లోపల. ఆడ ఉంది హిప్పోస్ బార్ అని రాస్తుంది. దగ్గరికి పోయిన తర్వాత చూపిస్తాను నేను. ఇగో ఇలా వెళ్తున్నారు చూడండి. ఇది ఒక పెద్ద హోటల్ అనమాట. ఇక్కడ మసాయి ఫారెస్ట్లో ఇది ఒక పెద్ద హోటల్. చూడండి ఇటు లోపలికి వెళ్ళాలంట. అక్కడ హిప్పోస్ బార్ అని రాస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. చూద్దాం హిప్పోస్ ఎలా ఉన్నాయో. వెళ్ళిన తర్వాత చూసి ఒకవేళ మనకు టచ్ చేయాల్సి వీలు. చూడండి అక్కడ ఉంది వాకింగ్ వే. ఓపెనింగ్ 6:30 AM, క్లోజ్ 7:30 వరకే అనమాట. ఇదిగోండి కొమ్ములు చూపిస్తున్నారు. నిజమైనది, దీనికి పెయింట్ వేసింది. నిజమైన కొమ్ములు ఇది బఫెలోది. అండ్ ఇది వాకింగ్ వే. చూడండి ఎంత బాగుందో వాకింగ్ వే, చాలా అందంగా ఉంది. నడుస్తుంటే ఒక కొత్త ఫీల్. చెక్క ఉన్నది చూడండి. ఇక్కడ చెక్కదాని మీద నడుస్తున్నాం. ముందర నుంచి మీరు చూడండి వెనుక కనిపిస్తుందా మీకు? ఎంత బాగుంది చూడు. మనం చాలా దూరం ఉంది, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా దూరం ఉంది. అందరు అక్కడ నిలబడ్డారు చాలామంది. చూడండి అగో అక్కడ నిలబడ్డారు. ఒక చిన్న గుడిసెలాగా ఉంది, అక్కడ నిలబడ్డారు. చూడండి ఎలా ఉంది వే, సూపర్గా ఉంది కదా. చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి వేనో అసలు. సూపర్గా ఉంది, నైస్, చాలా అందంగా ఉంది. హిప్పోస్ అక్కడ ఉన్నాయి, నీటి గుర్రాలు. హిప్పోస్ని ఏమంటారు తెలుసా? వాటిని ప్రొటెక్టర్స్ అని కూడా అంటారు. నేను కూడా చాలామంది చెప్పిండ్రు. ఇప్పుడు వేరేనా జంతువు జనరల్గా ముసలి తినడానికి వస్తే ఈ హిప్పోస్ కాపాడుతాయి అంట. దట్స్ అ వాష్రూమ్. ఓకే, ఇది వాష్రూమ్. హిప్పోస్ ఈజ్ ప్రొటెక్టెడ్ రైట్, టు ప్రొటెక్ట్ ద ఎనిమల్స్. To some animals is some crocodiles are eating to some animals. To hippos is protected. Hippos protect to the animals to crocodiles. No, sometimes hippos are harmful to crocodiles, young ones, and also crocodiles are harmful to crocodiles are harmful to hippos young ones. So when they are young, they get protection. అదే హిప్పోస్ చిన్నగా ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముసలి కూడా తినడానికి ట్రై చేస్తాయంట. అదే ముసలి చిన్నగా ఉన్నప్పుడు హిప్పోస్ కూడా చంపడానికి ప్రయత్నిస్తాయంట. కానీ వేరే ఎనిమల్స్ వచ్చినప్పుడు, వేరే ఎనిమల్స్ని క్రొకడైల్స్, అదే ముసళ్ళు తినడానికి వచ్చినప్పుడు ఈ క్రొకడైల్స్ కాపాడుతాయి. చాలా నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కూడా చూసినాము. ఈడ కూడా వీళ్ళు చెప్పినారు అనమాట డ్రైవర్ వాళ్ళు. చాలా మంచిగా అనిపించింది. ఇదంతా ఆర్టిఫిషియల్, నిజం కాదు. ఇది ఆర్టిఫిషియల్గా కొన్ని నీళ్లు నింపి దానిలో హిప్పోని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇదంతా ఈ అడవిలో. ఎందుకంటే ఎండాకాలంలో వాటర్ ఉండవు కదా, అట్లా. చూడండి హిప్పోస్ కనిపిస్తున్నాయి మీకు. అక్కడ సైడ్ ఉంటుంది హిప్పోస్. ఇక్కడ ఉన్నాం, ఇదే బార్ అని. చూడండి ఎలా ఉంది, అందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడ ఇలా అందరం ఇక్కడ నిలబడి ఉన్నాము దాన్ని చూడడానికి అనమాట. అక్కడ నుంచి మీకు చూపించిన ఇంతకుముందు லொக்கேஷன் செட் பண்ணி அது வந்து அது பார்க்குற இப்போ பார்த்துட்டே குடிக்கிற செட் பண்ணியிருக்காங்க. வேலை தெரிஞ்சவனுங்க.
పక్కన తమిళ యూట్యూబర్ మాట్లాడుతున్నాడు కాబట్టి తమిళ్ వినిపిస్తుంది ఏమనుకోకండి. మీకు అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి తమిళ్. ఇఫ్ సంబడి అండర్స్టాండ్ తమిళ్ ఆల్సో నో ప్రాబ్లం. సంబడి అండర్స్టాండ్ ఐ టాక్ తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ్, ఇంగ్లీష్. తను కూడా యూట్యూబ్ లో వీడియో చేస్తున్నాడు చూడండి. ఓకే. సెకండ్ మస్కులైన్ లిజర్డ్ అంటది చూడండి. బ్లాక్ go up to 100 push-ups in a minute. నిమిషానికి 100 పుషప్స్ కొడతాంట. మీరు ఎవరైనా కొడతారా దాన్ని అంతగానో? నిమిషానికి 100 పుషప్స్ కొడతాంటది. అలా కనిపిస్తుంది చిన్నగా. సింహాన్ని ఇంత దగ్గర నుంచి చూసారా? సింహం ఒక పందిని చంపుకొని కూర్చుంది తినడానికి. చాలా అలసిపోయింది వేటాడి. ఒక్కసారి చూడండి ముందర నుంచి. చూడండి ఎంత ఈయనే ఉంది సింహం, ఎంత దగ్గరగా ఉంది చూడండి. ఆల్రెడీ ఒక పందిని చంపుకొని ముందు కూర్చుంది. పందిని చంపుకొని కూర్చుంది ఇప్పుడే. తినడానికి రెడీగా ఉంది. లంచ్ వెయిటింగ్ ఫర్ ద లంచ్. My videos now, you have people speaking Telugu in my video. Yeah. No one will understand why. Sorry? చూడండి ఇప్పుడే చంపుకొని తిన్నది. ఎలిఫెంట్లు కూడా అక్కడ ఉన్నాయి. వీలైతే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కానీ చూడండి ఇంత దగ్గరగా సింహం ఎలా ఉందో. ఈ దానికి పాపం ఏమో అర్థం అవ్వట్లేదు మనం మాట్లాడే లాంగ్వేజ్. ఆయన కూడా అలాగే అర్థం చేసుకుంటున్నాడు. చూడండి. It's a weird couple, huh? The girl, she's cute, but the guy is very... He's I don't know why she's with him. That he, right? He's eating now. No. That is a he. It's a male. Mogadi. Moga Simham. I don't know why he's like this. Beautiful. Handsome for a man. Beautiful for Man woman. is handsome. Man is handsome. Why is doing like this? He tired of it. He tired. Animals. Huh? They stay for 20 good hours and they rest. They are only active for 4 hours. 24 hours. So now he's resting. Yeah, 24 hours. You started the resting hours now. 1-2 hours. After the Okay, so like this means he's resting. Yeah. చూడండి. He's not sick. Huh? No sick. He's the second beautiful. చూడండి. సెకండ్ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్. Is the second handsome lion in the mar. సెకండ్ బ్యూటిఫుల్ లయన్ ఇన్ ద మార్ అని అంటే ఈ అడవిలో రెండో అందమైన సింహం అంట ఇది. చూడండి ఎలా ఉందో. అయ్యా బాబోయ్ సూపర్ గా ఉంది అసలు. You got a haircut or no? It looks like it. No, maybe that money issue. Money issue. చూడండి ఎన్నో అసలు బాబా అదిరిపోయిన ఇన్ని యానం ఒకటేసారి. పొద్దున్న నుంచి చూసా కనిపించలేదు కానీ ఇప్పుడు మాత్రం మస్తున్నాయి అసలు. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇన్ని యానం చూడడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. బాయ్ బాయ్. ఇప్పుడు దొరికింది. చూడండి ఆయన ఎలా ఉందో అక్కడ. అయ్యా కెన్యన్ సిటిజన్స్ ఇవి. తర్వాత బరెలా ఉండేటివి జీబ్రాలు, అవేమో వైల్డ్ బీస్ట్. రెండు కెన్యన్ సిటిజన్లు పుట్టినప్పటి నుంచి. వాటికి పాపం దెబ్బ తాకింది, దానికి సంథింగ్ ఏదో జరిగింది. దీనికి కూడా అయ్యో పులి పంజాలా ఉందిగో, తప్పించుకుంటుంది. చూడు కరెక్ట్ ఈ మీద కొట్టింది. కెన్యన్ సిటిజన్ని ఇంత దారుణంగా చేస్తున్నాయి ఇప్పుడు సింహాలు. చూడండి ఇప్పుడైతే అయిపోయింది మొత్తం. పార్క్ మొత్తం చూసేసినాము. మసాయి ట్రైబ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పటికైతే మొత్తం డాడీ మసాయి మొత్తం చూసేసాము.
మేమందరం ఇప్పుడు నరుకు వెళ్తున్నాం. నరుకు వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకుంటున్నాము. టికెట్ స్టేషన్ చూడండి ఎలా ఉందో, ప్రైవేట్ బస్ టికెట్ స్టేషన్ ఇది చూడండి ఇలా ఉంది. తర్వాత బయట బస్సులు చూడండి ఎలా ఉన్నాయో, మనలాగా గవర్నమెంట్ బస్సులు ఉండవు, అన్ని ప్రైవేట్ బస్సులే అన్నమాట. చూడండి ఇక్కడ అన్ని ప్రైవేట్ బస్సులే. టికెట్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. మేము ఊబర్లో వచ్చినాము, ఇక్కడ నుంచి మళ్ళీ ఆ చిన్న వ్యాన్లో వెళ్ళాలి. చూడండి వ్యాన్ ఎలా ఉందో. ఎంత డబ్బులు చూడండి టికెట్ ఇలా ఉందన్నమాట. మా ఇద్దరికి తీసుకున్నాను, నేను మా ఫ్రెండ్ తమిళబ్బాయి అన్నట్టుగా తనకు తీసుకున్నాం అనమాట. ఇవి టికెట్స్. మేము ఇప్పుడు వెళ్ళాల్సింది ఆ వ్యాన్ దగ్గరికి. ఇదేనా టికెట్? నక్కురుకు వెళ్ళబోతున్నాం. ఇక్కడ టికెట్ తీసుకున్నాం, మీకు టికెట్ చూపించిన కదా. వ్యాన్ మాత్రం ఇలా ఉందన్నమాట. చూడండి వ్యాన్ ఎలా ఉందో. ఇప్పుడు మా వెళ్ళబోయే వ్యాన్ అదే. దాదాపు 500 కిలోమీటర్స్ మేము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మేము వెళ్తున్న వ్యాన్కి ఇదేనే డ్రైవరు. చూడండి ఇంకా బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకున్నాము. ఇక్కడ అన్ని గవర్నమెంట్ బస్సులు ఉండవు, ఓన్లీ ప్రైవేట్. దిస్ ఈస్ ఓన్లీ ప్రైవేట్ బస్సెస్ రైట్, నాట్ గవర్నమెంట్ బస్సెస్ ఇస్ నాట్ దేర్. పబ్లిక్ బస్సెస్. Public bus. PSV. గుడ్. అయితే ఇంకా మనం ఈ ఇక్కడ పెట్టేసి మనం వెళ్ళిపోతున్నాం అనమాట. ఒకరొకరికి 600 పడింది అనమాట. 600 అంటే ఇండియన్లో 250-290 రూపీస్ పడి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాన్. వాట్స్ యువర్ నేమ్? I'm Pira. తన పేరు బీరాన్ అంట. లెట్స్ సీ మనం ఒక దాదాపు 500 కిలోమీటర్స్. హౌ మెనీ కిలోమీటర్స్? Something to do with 150 కిలోమీటర్స్ తనతో పాటు మనం ట్రావెల్ చేయబోతున్నాం. లెట్స్ సీ మొత్తం ట్రావెల్లో తనతో ఉంటాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసాం అబ్బా. దాదాపు 2 hours జర్నీ తర్వాత మనం బయటకు వచ్చేసాం. నో ప్రాబ్లం. నరుక్కి వచ్చినాము. ఇక్కడ నుంచి మేము వెళ్ళి తర్వాత మనం ట్రైబర్స్ని చూడడానికి వెళ్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడైతే వచ్చేసినాము. ఇంతవరకు అయితే ఏం మాట్లాడుతున్నారో వాళ్ళైతే నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడైతే మేము నకురు ప్లేస్కి వచ్చేసినాం. తర్వాత మాకు టాక్సీ డ్రైవర్ కూడా వచ్చింది ఇక్కడికి. అండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు చూడండి అందరు ఎలా అడుగుతున్నారు. మా టాక్సీ డ్రైవర్ అక్కడ ఉన్నాడు. వీళ్ళందరూ తీయొద్దు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు డబ్బులు అడుగుదామని అట్లా. దిస్ ఈస్ ద గాయ్ అండ్ దిస్ ఈస్ అవర్ కార్. అండ్ ఇప్పుడు మనం దీంట్లో వెళ్ళబోతున్నాం అసలు ప్లేస్కి. చూద్దాం. ఇక్కడికి మేము బొమనోమ్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్. దిస్ ఇస్ నకురు రైట్? నరుక్ ఎప్పుడు కన్ఫ్యూజన్ అయితేనే ఉంటాను. నకురు ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉందంటే మేము పోయే ప్లేస్. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అసలు ఏంటి అనేది. ఇక్కడ చాలా మంది ట్రైబ్స్ కనిపిస్తున్నారు. లెట్స్ సీ ఎలా ఉంటుందో అనేది. అండ్ బొమ్మనోవాకి వచ్చేసినాం మనము. ప్లేస్ చూడండి ఎలా ఉంది. బొమ్మనోవా. ఇది ఒక ఎయిర్పోర్ట్. మీ అందరికీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండవచ్చు. మేము వచ్చిన ప్లేస్ ఒక ఎయిర్పోర్ట్ అంటే నమ్ముతారా? చాలా ప్లేన్స్ ఉన్నాయి ఇక్కడ. వీలైతే మీకు ప్లేన్స్ చూపిస్తా. ఈ ప్లేస్లో ప్లేన్స్ ల్యాండ్ అవుతున్నాయి. దిస్ ఈజ్ హియర్. ఇందానికి చాలా కొత్తగా ఉంది అసలు. ఈ ప్లేస్లో ప్లేన్స్ ఎలా ల్యాండ్ అవుతున్నాయో తెలియదు. చాలా మంది ఇక్కడే ల్యాండ్ అవుతారంట. ఇక్కడ నుంచి మసాయి మారాకి వెళ్ళిపోతారంట. చాలా వినడానికి చాలా బాగుంది. కరీబు బొమనోమా చూడండి. నో అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ డ్రింక్ అలౌడ్. బయటికి ఫుడ్ ఏవి అలౌ కాదంట. చూడండి ఎలా ఉందో అసలు ప్లేస్. చూడండి ఎలా ఉందో. దిస్ ఇస్ బొమ్మనోమా ప్లేస్. అండ్ యూ వాంట్ టు నేను చూపిస్తాను మీకు అరౌండ్గా. చూడండి ఎలా ఉందో. ముందర చూస్తా చూడండి ఎలా ఉంది. దిస్ ఈస్ అ ఓపెన్ బార్. దట్ ఈస్ అ ఓపెన్ బార్. అదంతా ఓపెన్ బార్. తర్వాత ఇది కిచెన్. అండ్ ఇక్కడ చూడండి హట్స్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయో.
చూడండి మా హోస్ట్ నాకు ఇది ఇచ్చిండు, తనకేం బ్రేస్లెట్ ఇచ్చిండు. వాట్ అబౌట్ హర్? We can also do the tour to the whole place. ఫస్ట్ రాగానే ఫస్ట్ వెల్కమ్ లాగా అనమాట, వెల్కమ్ గుడ్స్. చూద్దాం, మన నాకు ఇది ఇచ్చిండు, తనకేమో బ్రేస్లెట్ ఇచ్చిండు. వాట్ అబౌట్ ద సిసిలీ? ఐ డోంట్ నో. Even good for them. No, Freddy, what about the Sicily? You give me this and give me... No, I know to do for her. Okay. I've already ordered for her to be written. Okay. Or Lakini. Yeah, So you want? yeah, just put Sicily. It's enough. Oh, Sicily. okay. No, you're careful. That's fine. Hers is already done. As you go to town. Yeah. Yes. Finally. Okay. Super. ఈయననే మన host. Freddy, look at this one and say hi. Hi. Yeah. Hey guys. Welcome. ఈయన మాకు ఇంత మంచి హోస్ట్ ఇచ్చిండు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెడీ. Thank you. కొంచెం చాలా మంచిగా అనిపించింది. అండ్ లెట్స్ సీ ఇంకా ముందు ఎలాంటి విచిత్రంగా అనిపిస్తాయో చూద్దాం. ఇదైతే అద్భుతంగా ఉంది చూడండి. ఇప్పుడు మా హోస్ట్ మాకు ఇల్లు చూపించబోతున్నాడు. ఇప్పుడు మనకి ఇల్లు చూపించబోతున్నాడు. బయట వేడిగా ఉంటే కూడా లోపల చల్లగా ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడే లోపల గ్లాసెస్ చూడండి ఎలా చేశారు. థ్యాంక్ యూ ఫెడీ, థ్యాంక్స్ వెరీ మచ్ టు హోస్ట్. చూడండి ఎలా ఉంది, ఇక్కడ అన్ని మందు బాటిల్ ఇలా ఉన్నాయి, బాటిల్స్. అండ్ దిస్ ఇస్ నేషనల్ లైట్ కోసం చూడండి లోపల ఎలా ఉందో. దిస్ ఇస్ ద బెడ్. చూడండి బాటిల్స్, న్యాచురల్ లైట్స్ కోసం ఈ లిక్కర్ బాటిల్స్ ఇవాళ పెట్టిరు అనమాట. చూడండి ఎలా ఉంది. దిస్ ఇస్ ద లైట్. కనిపిస్తున్నాను నేను లోపల. చూడండి పైన ఎలా ఉంది. This is for cement. Concrete. Okay, concrete in top. This is a mud or cement? Head of soil, grass or mixed cross. Okay. Cow dung. Okay. And the limestone. Limestone. Okay. And the near you are seeing is దీన్ని మొత్తము మట్టి, తర్వాత కౌడంగ్ అంటే ఆవు పేడ, తర్వాత కొంచెం గడ్డి, తర్వాత కొంచెం లైమ్ అనేది సున్నంలా ఉంటుంది, దాంతో తయారు చేసిన అనమాట. న్యాచురల్ లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. లోపల బెడ్ కూడా చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఫెడీ, దిస్ కైండ్ ఆఫ్ హోస్ట్. ఎలా ఉంది అసలు. హట్ కనిపిస్తుందా మీకు? సేమ్ హట్ అక్కడ కూడా ఉంది, ఇప్పటిదాకా మీకు చూపించిన లోపల. అండ్ దిస్ ఇస్ ద బార్. ఇలాంటివి చాలా ఉంది మొత్తము. ఇది అక్కడ మాత్రం ప్రైవేట్ రెసిడెన్సీ ఉంది. నాకు చాలా మంచిది. ఇది గిఫ్ట్ ఇచ్చిండు నాకు మా హోస్ట్. మా తమిళనాకేమో బ్రేస్లెట్ ఇచ్చిండు. చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొత్త విషయాలు ఏమైనా ఉంటే మీకు చూపిస్తా. చూడండి ఇదన్నమాట హట్. లోపల చిట్ చాట్ చేసుకోవడానికి సేమ్ యాజ్ ఉండడానికి కూడా ఉంది.
కంట్రీస్ పేరు చెప్పండి. అన్ని కంట్రీస్ వాళ్ళు వచ్చారన్నమాట ఇక్కడ ఫ్లాగ్ పెట్టింది. பாகிஸ்தான் கூட వచ్చింది. பாகிஸ்தான் கூட இருக்குது இங்க. பாகிஸ்தான் flag எல்லா flag இருக்கு. Finland, every country எல்லா కంట్రీயும் இங்க இருக்கு. ఎంతమంది ఎన్ని కంట్రీ వాళ్ళు వచ్చిండ్రో ఇక్కడ ఒక ఫ్లాగ్ పెట్టిరు అనమాట. అందుకే ఆ ఫ్లాగ్స్ అన్ని మనం కూడా వచ్చినాం. మనం పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇండియన్ ఫ్లాగ్ ఉంది ఇక్కడ. చాలా బాగుంది. తర్వాత మనం ట్రైబ్ దగ్గరికి వెళ్దాము. తర్వాత వైల్డ్ బ్లీస్ అవన్నీ చూద్దాం. లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఇక్కడ పీపుల్ అయితే కొంచెం క్లోజ్గానే ఉన్నారు. లెట్స్ సీ. Cecilia, how is you feeling? Is it good? This place is amazing. You like it? Yeah. It's perfect. Yeah. Everything looking nice. Nice. Out And of the city. yeah, out of the city. And organic farming is a very good. Yeah. And the homestays are very good, right? Really nice. Ah, Color. చాలా. They love color. యా ద కలర్ఫుల్ ఆఫ్రికన్. అండ్ ఎక్కడ పోయినా ఆఫ్రికన్ ఫ్లాగ్ గురించి ఉంటుంది. చాలా మంచిగా ఉంది. అండ్ చూద్దాం ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఈరోజు కొంచెం బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అనేది కూడా చూపిస్తాం. ఓకే, లెట్స్ సీ. చూడండి ఎలా ఉంది, అంతా సూపర్బ్గా ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, మీకు ఎయిర్పోర్ట్ని కూడా చూపిస్తాను అక్కడ నుంచి. సి ఎంత బాగుంది ఇదంతా. ఎంత షుగర్ కేన్వి, అన్నీ ఆర్గానికే, అంతా ఆర్గానికే. అక్కడ ట్రీ ఉంది, ఆ ట్రీ దగ్గరికి వెళ్దాం. హ్యూమన్స్తో మాట్లాడాలి ఫస్ట్. వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. Oh, this temple. నేను నిన్న చూపించాను కదా, చాలా మంది తింటున్నారు. మత్తు వచ్చింది, ఆల్కహాల్ అనేది చూపించలే, నేను వీడియోలో పెట్టలేదు కానీ ఈరోజు పెడతా. No chemical fertilizer and అంటే నేను తింటాను అనమాట. no pesticides. Pure organic. ఇది ఆల్కహాల్, Not alcohol. బట్ ఇట్స్ చాలా బాగుందబ్బా. ఇది ఆల్కహాల్ అంటే ఎవరు నమ్మరు, అంటే పొగాకు లాంటిది. ఇది న్యాచురల్, ఏం కాదంట తింటే. వాళ్ళు నిజంగా అయితే వాళ్ళు ఆల్కహాల్ అవి కలుపుతారంట, పెస్టిసైడ్స్ కలుపుతారంట మత్తోడానికి. ఇది ఒరిజినల్. ఇది చెట్టిది ఇట్లా ఇలా తీసుకొని ఇలా తినొచ్చు. నైస్. Yeah, this is what yesterday you were. Yeah. The tuna. Yes. So now you get the full. This is nice. అయితే మొత్తానికి మీకు లోపల వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి. ఇది వంట రూమ్ వాళ్ళది. బయట నుంచి ఫస్ట్ మీకు వంట రూమ్ చూపిస్తున్నా. రాత్రి మేము ఇక్కడికి వచ్చి వండుకొని తిన్నాం. రాత్రి ఏం లేదు ఫుడ్, ఇక్కడ వండుకొని తిన్నాము. మీకు వంట రూమ్ చూపిస్తాను చూడండి ఫస్ట్. ఇది చూడండి వంట రూమ్ ఎలా ఉంది. కట్టెల పొయ్యి, వాళ్ళు కూడా టీ కాచుకున్నారు చూడండి. వంట రూమ్ చిన్న సామాన్లు అంతే, అంతకన్నా ఏం లేదు. వంట రూమ్ చూడండి, చెక్క ఎలా పెట్టుకున్నారు కూర్చోడానికి. ఇది వంట రూమ్ సపరేట్. మన ఊర్లో కూడా పాతకాలం అట్లే ఉంటుండే కానీ ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు లేవు చూడండి. ఇది దిస్ ఈస్ ద మెయిన్ హోమ్. ఇది వాళ్ళ ఇల్లు అనమాట. పైన చూడండి అట్లే ఉంది మట్టి కదా. లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంటుందంట. ఇది వాటర్ చూసిండ్రా, ఏమన్నా చూసిండ్రా వాటర్. వాటర్ కాదు అసలు, మట్టి నీళ్ళు. కానీ ఇవే వాడుకుంటున్నారు. నేను కూడా ముఖం ఇప్పుడు దీంతోనే కడుక్కున్నా. చూడండి ఇలా ఉంది. అక్కడ ఆగుంది కదా, అక్కడ పాలు తీస్తుంది ఆమె. ఆ పాలు తీస్తుంటే నేను వెళ్తే అసలు అది పాలు తీయనిట్లేదు, వెళ్ళిపోతుంది అక్కడ ముందరికి. నేను ఇంత దూరం వచ్చినా కాబట్టి అది ఏమంటలేదు. ఇప్పుడు చూడండి అక్కడ ఆ మేకలు అవి ఇవన్నీ. ఇక్కడనేమో చిన్న ఆకులు అవి ఇవి పండించుకుంటున్నారు చిన్నగా ఈ ఆవు పెండతోనే. అండ్ ఇదంతా మేకలు, చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ చూడండి, ఎన్ని ఆవులు ఉన్నాయి. అక్కడ చిన్న దాంట్లో చిన్న మేకలు ఉన్నాయి. అంటే చిన్న మేకలు అంటే పుట్టిన మేకలు అప్పుడే. అది చూపిస్తాను మీకు దగ్గర నుంచి. చూడండి ఇది బాల్ అనమాట, ఇలా ఆడుకునే బాల్. ఇక చూడండి ఎలా తయారు చేసుకున్నారు. ఒక సంచికి బట్ట కట్టుకుని బాల్ తయారు చేసుకున్నారు. ఫుట్బాల్. కానీ వీళ్ళకి ఎంత ఇష్టం అంటే ఫుట్బాల్, మన క్రికెట్ అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి ఫుట్బాల్ అంటే అంత ఇష్టం. అందుకే ఇలా తయారు చేసుకుని ఆడుకుంటున్నారు. హాయ్. Hi, how are you? ఫైన్, థ్యాంక్ యూ. Welcome to Naroko County. చూడండి వాటర్ ఎలా మోస్తున్నాయో, నీళ్ళు గాడిదలు. మన దగ్గర మన దగ్గర క్లోత్స్ మోస్తాయి కదా, అవి బట్టలు మోస్తాయి కదా, ఇక్కడ చూడండి నీళ్ళని మోస్తున్నాయి. అండ్ హీ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. యా, ఓకే. అండ్ టెల్ మీ వన్స్ అగైన్, వాట్స్ యువర్ నేమ్? My name is Nehemiah. Enamaya? Nehemiah. Nimia. Yeah. Okay, what does he do? He's also a business person.
Oh, so many people also here, business persons. You are also. Okay, that great. అండ్ వీళ్ళు బ్రాండ్ ఒక కజిన్స్ అంట, చూడండి బొగ్గు తీసుకుపోయి అమ్ముకొచ్చుకుంటున్నారు. వీళ్ళు వీళ్ళ కార్లు, తర్వాత ఏమంటారు చాలా మేకలు, ఆవులు చాలా ఉన్నాయి. వీళ్ళు చూడండి ఇక్కడ బొగ్గు క్రియేట్ చేసుకొని బయట తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. ఆవులు అమ్ముతారు, తర్వాత మేకలు అమ్ముతారు. చాలా నిజం చెప్పాలంటే వాళ్ళు చాలా డబ్బులు ఉన్నారు. ఇట్స్ ఓకే, దట్స్ ఓకే. కెమెరా, దిస్ ఈజ్ ఓకే. యా, Sam. Yeah. Hi Sam. Like this. Hi, I'm from India. And what you do? Is this you do something to do anything? Yeah, he does. He's a shop. He's a business person. Uh-huh. Yeah, he runs a coffee shop. Coffee shop. Nice to hear that. Can I see the inside? Coffee shop run చేస్తానంట తను, చూద్దాము ఒకసారి. Thank you very much, doctor, to shoot this video. ఆయన డాక్టర్ కొంచెం షైగా, నిజం చెప్పాలంటే చాలామంది ఇక్కడ నుంచి షైగా ఉన్నారు. వీడియోస్ తీసుకుందామని నేను కూడా ట్రై చేసిన. చాలామంది షై పీపుల్ అనమాట, వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు. బక్స్ ఎలా ఉన్నాయా? పిల్లలందరూ చూడండి ఎలా వచ్చారు నా దగ్గరికి. ఏ హాయ్, సే హాయ్. హాయ్. యా, పిల్లలందరూ నా దగ్గరికి వచ్చిండు. వీళ్ళ తెలిసిన బ్రాడ్కి తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చిండు. మేము కూడా చూపించడానికి వచ్చిన ఇక్కడికి. చూడండి ఎలా ఉన్నారు పిల్లలు. నేను కెమెరా ఓపెన్ చేయగానే అందరూ ఉరికొచ్చిండ్రు పిల్లలు. నేను బాతులు చూపిద్దామని వచ్చిన, వీళ్ళేమో ఉరికొచ్చిండు. ఇంకా లోపలికి చూపిస్తాం మేము. అండ్ దట్ ఈస్ యువర్ ఫ్రెండ్? హూ ఈస్ యువర్ ఫ్రెండ్? ఆల్ ఆఫ్ యూ. వీళ్ళందరూ తన ఫ్రెండ్స్ అంటే. Like my uncle. Uncle, okay. Yeah. What's your name, bro? Steve. Yeah. And she's Jennifer. Okay, she's you. What you guys are? Sister? Friends. Okay. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట. తన దగ్గరకు వచ్చిండు వీళ్ళ ఇంటికి. తను ఓనరు, తనేమో ఈ బ్రాడ్ ఒక అంకుల్. అండ్ హీ ఆల్సో యువర్ ఫాదర్. హీస్ who is he? The old man. I'm asking about the old man. Yeah, it's a relative. Oh, okay. ఇదన్నమాట. చూడండి పిల్లలు ఇలా వచ్చిండ్రు దగ్గరికి. This is another Indian in Kenya. Orang je velo orang nyogi. Indian and Kenya. Okay. What it means? The Indian of Kenya means? Kuja mamanya. What it means? The Indian and Kenya means? Brown people. Looking brown. అంటే చూడడానికి బ్రౌన్ గా ఉన్నాడని తను ఇండియన్ అని చెప్తున్నాడు బ్రాడ్.
ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం సిమ్ తీసుకోవాలంటే ఐడి ఉండాలి కదా. మన ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలాగో ఇక్కడ కూడా కెన్యా ఐడి అనమాట. ఇక్కడ చూడండి ఎలా ఉంది, ఇది బ్రాండ్ చూడండి ఎలా ఉంది, ఇలా ఉంటుంది కెన్యా ఐడి కార్డు. ఇది లేనిది సిమ్ ఇయ్యరు. మన సేమ్ మన ఇండియా కూడా అలాగే కదా, ఇక్కడ కూడా అలాగే అనమాట. ఆ ఐడి ఉండాలి ప్రతి ఒక్కరికి. నిజం చెప్పాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరితోనే టవర్లు పెట్టిండ్రు. ఇప్పుడు చాలా డెవలప్ అవుతుంది ఆఫ్రికా. సిమ్ కార్డ్ నేను మొన్న చూపించినది అదే సిమ్ కార్డు. ఇక్కడ పక్కన నా వెనక చూసినా మీకు టవర్ కనిపిస్తుందో లేదో నాకు అర్థమవుతలేదు. ఆ టవర్ వల్ల ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా డెవలప్ అవుతున్నారంట. ప్రతి ఒక్కరు కొత్త కొత్త మొబైల్స్ తీసుకొని చాలా డెవలప్ అవుతున్నారని చెప్తున్నారు బ్రాడ్. తర్వాత ఇక్కడ ప్లేస్లో ఉన్న ప్రతి పిల్లలు ఇంటర్నెట్ చూడడం వల్ల స్కూల్కి వెళ్తున్నారంట. తర్వాత మంచిగా చదువుకుంటున్నారంట. చాలా బాగా డెవలప్ అవుతున్నారని చెప్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది చెప్పడం. తర్వాత ఇప్పుడు నీకు ఐడి కార్డు చూపించిన కదా, ఐడి కార్డు లేనిది ఏది పనిచేయదంట ఈ ఆఫ్రికాలో. ప్రతి ఒక్కరు ఐడి కార్డు తీసుకోవాల్సిందే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్యాక్సెస్ కొంచెం పెంచిందంట, కానీ ఇట్స్ ఓకే, వాళ్ళ మంచి కోసమే అని తెలిసింది వాళ్ళు. పిల్లలందరూ చూడు డ్రోన్ చూసి ఎలా సిగ్గుపడుతున్నారో చూడండి. అందరు ఎలా నిలబడ్డారు డ్రోన్ చూసుకుంటా. అందరు డ్రోన్ చూసి విచిత్రంగా చూస్తున్నారు. అందరు దాన్ని అందరు కెమెరాతో క్యాప్చర్ చేస్తున్నారు దాన్ని. ఇగో అందరు చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎలా చూస్తున్నారు చూడండి. ఇక్కడ తను డ్రోన్ ఎగరేస్తున్నాడు. అందరూ విచిత్రంగా చూస్తున్నారు డ్రోన్ని. అందరూ ప్రతి కెమెరా తీస్తున్నారు చూడండి ఎలా ఉన్నారో. అక్కడ చాలా మంది విచిత్రంగా చూస్తున్నారు దాన్ని. ఇక్కడ ఎగురుతుంది డ్రోన్. జంపింగ్ సాంగ్. ఓ జంపింగ్ సాంగ్. ఇప్పుడు జంపింగ్ సాంగ్ చేస్తున్నట్టు ఒకరోజు ఎలా జంప్ చేస్తున్నారు. అనమాట లోపల. ఇక చూడండి ఎలా ఉంది చూడండి లోపలికి. వీళ్ళంతా ఇట్లా చుట్టూగా విలేజ్ చేసుకుంటారు. నిన్న ఒక ఇల్లు చూపించినా కదా నేను రీల్లో, అలాగే. కాకపోతే వీళ్ళు మొత్తం ఇట్లా చుట్టూగా ఇల్లు పెట్టుకుంటారు అనమాట. చూడండి చూడండి ఎలా వేసుకున్నారు డ్రెస్సులు. ఆవుల సెంటర్లో ఉంటాయి. He married 10 wife. His brother 10. Okay. Yeah. So you see the support. ఫ్యామిలీకి చెందిన వాళ్ళేనంట. వాళ్ళ నాన్న వల్ల ఇద్దరు కొడుకులు ఉంటారు కదా, ఇద్దరు కొడుకులు ఒక కొడుకు ఫ్యామిలీ అంటే ఇదంతా. వీళ్ళందరూ ఇలా ఏర్పాటు చేసుకుంటారు. వీళ్ళందరూ 10 మంది మ్యారేజ్ చేసుకొని ఇదంతా చేసుకుంటారు. 10 మంది వైఫ్ ఉన్నారు వీళ్ళకి. చూడండి ఇదంతా ఒకటే ఫ్యామిలీ. వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ, అన్నదమ్ములు వీళ్ళు. ఇంకొక అన్నదమ్ములు వాళ్ళ అవతల సైడ్ ఉంటారు. ఇప్పుడు మనం ఇల్లు లోపల చూద్దాం. లోపల సైడ్ ఇల్లు చూద్దాం. మనము లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. And how is your experience? Very interesting. Very good people. Cultural exchange. Yeah. లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం ఇల్లు. యా ఇంట్రో. యా లోపల చూడండి ఇల్లు ఎలా ఉంది. ఓకే. There is no light. Yeah. It's a sitting room. Sitting room this is. We even use this for sitting. Okay. It's a desk. Sitting. Yeah, it's a desk. Okay. కూర్చోడానికి వాడతారు వీళ్ళు. యా. For the father. ఒక ఫాదర్ కోసం బెడ్రూమ్ అంట ఇది. యా. Okay. Here we use fire. Okay. These woods. You see? Yeah. I understand. And here for babies. Room for babies. Babies. Yeah. Baby room. Okay.
చాలా లోపలికి ఏదో గుహలోకి వెళ్ళి వచ్చినంత ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. inside. ఫాదర్ బయట ఎందుకుంటే పిల్లలకు సెక్యూరిటీ ఉండడానికి బయట పడుకుంటాడంట ఫాదర్. సెక్యూరిటీ అబ్బో ఎంత ఉంది. వీళ్ళందరూ ఒక్క ఆయనకి 10 మంది వైఫ్స్, వీళ్ళందరూ ఒకటే కుటుంబము అసలు. ఓకే 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 చూడండి వాడు మంటని ఎలా తయారు చేసి చూపిస్తున్నారు. కట్టెలకు మధ్యలో పెట్టి ఇది మనం మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో చూసాం మనం ఇలా, కాకపోతే అదేనా కాదా అనేది మనకు కన్ఫ్యూజన్. దిస్ ఇస్ అ రియల్ హెయిర్ ఆర్ వాట్? దిస్ ఇస్ అ రియల్ హెయిర్. కత్తిని అలా పెట్టి మంట తయారు చేస్తారు. చూడండి ఎలా తయారు. ఓకే గుడ్ గ్రేట్. ఏమో వేస్తున్నారు మొత్తానికి మంటనంటీనికి. ఇప్పుడు దాంట్లో మధ్యలో మ్యాన్ వర్సెస్ వైల్డ్ చేసినట్టు చేస్తున్నారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ సేమ్ థింగ్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ ద డిస్కవరీ ఛానల్ program. Yes, I know. Same thing do that Bear Grylls, right? Yes. Yeah, Bear Grylls కూడా ఇలా తయారు చేస్తాడు. ఇంత స్పీడ్గా, సో ఇట్స్ టూ ఫాస్ట్. అరే ఎంత స్పీడ్గా వచ్చింది అసలు వీళ్ళకు. అరే వచ్చింది పొగ, పొగ అయితే వచ్చింది మొత్తానికి. నేను కూడా సినిమాలో చూసేది ఇదే, నేను కూడా చూసేది ఫస్ట్ టైం. ఎలా తయారు చేస్తున్నాడు చూడండి మంటని. ఇంకో చెక్కలే. Oh, too fast. It became a big fire. We bring more wood. Yeah, okay. We make fire, big fire. Then You're cooking. Okay. look my friend. Yeah. Wow. Yeah, okay. The property is cow. Yeah, okay. How many cows? My cows. వీళ్ళ ఆస్తులంతా ఆవులే. మనకు ఆవులను చూపిస్తారు చూడండి. వీళ్ళు ఆవులు, పశువులే వీళ్ళ ఆస్తులంతా. వీళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారు. వాళ్ళు ఓన్గా తయారు చేసిన చూడండి, హ్యాండ్స్ తయారు చేసినవి. ఓకే ఓకే మ్యాగ్నెట్ తయారు చేసిన. యా అండ్ లుక్ ఎట్ దిస్. ఇవన్నీ వీళ్ళందరూ హ్యాండ్స్. దిస్ ఇస్ మేడ్ బై హ్యాండ్. తనకు 500 చెప్పిండు, నేను 50 రూపాయలు చెప్పిన, 50 షిల్లింగ్స్ చెప్పిన. అయితే తను వద్దన్నాడు. తర్వాత చూద్దాం 100 అడిగితే కూడా ఇవ్వలే. సరేలే ఇంకా ఏం చేయలేము మనం. సరే నైరోబీలో చూసుకుందాం, తీసుకుందాం. Thank you. Came late, very late. వీళ్ళంతా బాగా డెవలప్ అయింది. Actually, I plan to. నిజంగా అడవిలో ఉన్న వాళ్ళు అయితే ఇంకా దారుణంగా ఉంటారు. వాళ్ళు రోడ్ మీద మేము పోయేటప్పుడు మేము చూపించాం కదా, వాళ్ళు చాలా దారుణం. కొంతమంది ఇక్కడ నుంచి కొంతమంది పోయి అక్కడ అడవిలో ఉన్నారంట. ఇక్కడ ఉండడం ఇష్టం ఉండదంట వాళ్ళకు కూడా. కొంతమందికి వాళ్ళు చాలా హైట్ ఉంటారు వీళ్ళతో పోల్చుకుంటే. ఎందుకంటే వాళ్ళు అడవిలో పెరుగుతుంటారు, అడవిలోనే జంతువులను చంపుకొని తింటుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళు కొన్ని జంతువులను ముట్టారంట, కొన్ని మాత్రమే తింటారంట. ఎందుకంటే అడవిని కాపాడుకోవడానికి చాలా 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 విషయాలు చెప్పారు. కాకపోతే ఇప్పుడు మనం అడవికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. వాళ్ళు రానియరంట. వాళ్ళు చాలా ప్రొటెక్టెడ్గా ఉంటారంట. వాళ్ళు 6, 5, 7.5 ఉంటారేమో వీళ్ళు. అసలు మనం ఎంత ఉంటాం వాళ్ళ కింద. వాళ్ళ భుజాలకు కూడా సరిపోం. మనం నా ఫోటో చూస్తే సరిపోతుంది, తెలుస్తుంది మీకు. ఫోటో thumbnail చూస్తే తెలిసిపోతుంది. కానీ ఈ చాలా చిన్నగా ఉంది. అండ్ వాట్ అబౌట్ దిస్? దట్ ఈస్ ఆల్సో విలేజ్ అండ్ అనదర్ విలేజ్. Yeah. ఓకే, యూ డోంట్ సపోజ్ టు నాట్ గో. Brothers.
ఓకే ఆస్క్ ఫర్ ద పర్మిషన్ రైట్ No space for them. Uh-huh. So we create another Okay. village outside. అది చిన్న తమ్ము ఉందంట, అదేమో పెద్ద తమ్ము ఉందంట, అందుకే అక్కడికి వెళ్ళకూడదు. యా సరే, ఈ వీడియో ఇప్పటిదైతే అయిపోయింది. చిన్నగా ఉండొచ్చు నాకు తెలిసి, కాకపోతే నేను మసాయి వాళ్ళని చూపిద్దామని తీస్తున్నా. ఒరిజినల్ వాళ్ళు అడవిలో ఉంటారంట, వాళ్ళని చూడాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఇంతటితో ఈ వీడియో అయితే సరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.